ఇక్కడ ఈ వాల్యూ మనం సింప్లిఫై చేయాలి ఏమండి. నేను మామూలుగా అప్రాక్సిమేటెడ్గా అయితే నేను చేస్తాను, కానీ కొద్దిగా టైంతో కూడుకున్న పని. అదే మనం లాగర్థం అప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది చెప్పాలంటే. లేదంటే కొద్దిగా మనం సాధ్యమైనంత వరకు చేయగలిగినప్పుడు ఎంతవరకు చేద్దాం చూడండి. ఇప్పుడు ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే 4 క్యాన్సిల్ అవుతున్నట్టు. 4 క్యాన్సిల్ అవుతుందంటే ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 25 కదా, అవునా? తర్వాత ఇందులో 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 271. ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 271. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి నేను. ఈ రెండు మల్టిప్లై చేయాలంటే 765 2s ఎంత అండి? 1400, 1520, 1530 అవుతుంది. అంటే 153 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 153 ఉంటుంది. 1530 కదా, 1530 డబల్ చేయండి. 3060 అయినా 3060ని 3060కి 153 కలపండి, అంటే 153కి 60 కలపండి, 213 అంటే 213 వచ్చింది. అంటే 3213 అంటే 321 ఉంటది, అవునా? 3213 కదా, 321 ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి 321 గుర్తుపెట్టుకోండి. 321 123 123కి రివర్స్ 321 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈసారి 765 5 చూడాలి నేను. 7 5s are 35, 3500, 6 5s are 300, 3500 300 అంటే 3800, 3800 5 5s are 25, 3825, 3825, 3825కి మనం ఎంత యాడ్ చేయాలి? 321 యాడ్ చేయాలి. 3825కి మనం 321 యాడ్ చేయాలి. 3825కి 21 యాడ్ చేయండి. 3846 3846 3846కి 300 యాడ్ చేయాలి. అంటే 846కి 300 యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 1146 అవుతుంది. అంటే 4146 అవుతుంది. మైనస్ 225. ఇక్కడ ఇంటూ ఏమైనా వస్తుందంటే ఇక్కడ 25/271 ఇంటూ 271 అవుతుంది. ఏమండి, ఇది విషయం. ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ రాస్తున్నానే, జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇంకెంతో లేదు కదా, మళ్ళీ పేపర్ వేస్ట్ చేయడం ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 25/271 ఇంటూ 271 ఇంటూ ఇప్పుడు ఇది ఇందులోంచి 225 తీసేయాలి కదా. 30లోంచి 25 తీస్తే 5, 600 and 200 తీస్తే 400, అంటే 405, 414, 405. ఏమండి, ఇప్పుడు ఇది సింప్లిఫై చేయాలి నేను. చూడండి, అంటే అప్రాక్సిమేట్లీ కూడా తీసేసుకోవచ్చు చెప్పాలంటే. ఇది 275 అని అనుకున్నాను అనుకోండి. నేను 25 క్యాన్సిల్ అయిపోతుంది కదా 275లో. ఎన్నిసార్లు పోతుంది? 11 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ కూడా తీసేసుకోవచ్చు నేను. అప్రాక్సిమేట్లీ అంటే 25 11s. ఇప్పుడు 11తో డివైడ్ చేయండి. 11తో డివైడ్ చేస్తే 11 3s are 33, 8 84, 11 7s are 77, 84 అంటే 74, 74 అంటే 11 6s are 66, అంటే 80, 80 అంటే 11 7s are 77, అంటే 30, 35, 35 అంటే 11 3s are 33, అంటే ఇంకెంత ఉంటుంది? 35 అంటే 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే ఏమొస్తుంది? 20 వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం వాల్యూ తగ్గించేసాం కాబట్టి ఇది 4 కింద మార్చేస్తాను అప్రాక్సిమేట్ గా. మరి ఇక్కడ నేను ఏం చేశాను? మరి వాల్యూ పెంచినట్టు కదా డినామినేటర్ లో. ఇక్కడ లేనిది నేను తీసుకున్నాను, ఎక్కువ వాల్యూ తీసుకున్నాను డినామినేటర్ లో. అంటే డినామినేటర్ లో వాల్యూ పెంచేసానంటే మెయిన్ వాల్యూ తగ్గిస్తానంటే కదా నేను, అవునా? అందుకని ఇక్కడ 3 వచ్చింది, తర్వాత పాయింట్ సంథింగ్ అని వస్తుంది. ఇక్కడ పెంచేసాను కాబట్టి వాల్యూ, ఇక్కడ వచ్చే వాల్యూ తగ్గిపోద్ది కాబట్టి ఇక్కడ ఒకటి పెంచేసాను నేను. ఎందుకంటే పాయింట్ తర్వాత ఎలాగో వస్తుంది డెసిమల్స్ లో, అది ఎలాగ మనం ఇంటీజర్ కింద మారిస్తే ఆటోమేటిక్ గా వాల్యూ పెరుగుతుందిగా ఒకటి. తర్వాత ఈసారి 271తో దీన్ని డివైడ్ చేయండి.
చూడండి 271 వన్స్ ఎంత అండి 271 271 అంటే ఇంకెంత ఉంటుంది చెప్పండి మీరు డైరెక్ట్ గా చెప్పచ్చు 105 ఏనా 105 మాట్లాడరేటమ్మా బాబు 271 ఇందులో తీసేయండి 370 270 తీసేయండి 100 6 నుంచి 1 తీసేయండి 5 105 అది చెప్పడానికి కన్సెప్ట్ చేస్తారేంటి 105 105 అంటే 1057 ఉంటది మీకు లేకపోతే ఇక్కడ రాత్రం చూసుకోలేదు 1057 అందులో 271 ఎన్నిసార్లు పోద్ది 4 టైమ్స్ చూడండి 108 అయిపోతుంది 3 టైమ్స్ చూడండి 3 టైమ్స్ అంటే 27 3 ఎంత 81 810 అంటే 813 అవుతుంది 7 లో 3 తీసేయండి 4 5 లో 1 తీసేయండి 4 10 లో 8 తీసేయండి 2 అర్థమవుతుందా మీకు నేను చెప్పింది అంటే ఇక్కడ ఎన్నిసార్లు పోయినట్టు ఇది 3 టైమ్స్ అంతేగా అంటే 244 మరి ఇక్కడ 4 ఉంది కదా 2444 ఇందులో 271 కొట్టాలి ఎన్నిసార్లు పోద్ది 7 సార్లే ఎన్నిసార్లే చూడండి 8 తీసుకున్నాం అనుకోండి 8 2 సార్ ఎంత 16 అంటే 1600 8 7 సార్ ఎంత 56 5600 1600 5600 అంటే 2100 అవుతుంది అంటే 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దిగా అమ్మా అర్థమవుతుంది ఒకసారి 9 టైమ్స్ కూడా చూద్దాం లేకపోతే 9 టైమ్స్ చూస్తే 9 2 సార్ 18 అంటే 1800 9 7 సార్ 63 అంటే 630 1800 630 ఎంత అవుతుంది 2430 9 టైమ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే 9 1 సార్ 9 9 7 సార్ 63 3 6 ఉంటుంది 9 2 సార్ 18 6 ఎంత 24 ఏమండి అంటే 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయిందండి ఇక్కడ చూడండి 39 అంటే 5 టైమ్స్ అంటే 139 వచ్చిన ఆన్సర్ ఇక్కడ నుంచి కూడా వేస్తాను చూసుకోండి టెన్ స్క్వేర్ బై 542 హోలీ స్క్వేర్ into 542 into 765 minus 15 square amma minus 15 square amma ఏమా దట్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ మనం చెప్పినట్టు 10 into 10 by 542 into 542 కింద రాసి 542 into 765 ఇదేమో మైనస్ 225 ఏమా ఇప్పుడు ఇది చూడండి 2 5 జర్ 2 5 జర్ 271 జర్ 271 జర్ ఇప్పుడు దీనికి లాగర్థం అప్లై చేస్తాం అనుకోండి ఇక్కడ ఏం చేయాలంటే ముందు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దీని ముందు వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఎంత వచ్చింది అది 542 into 765 అంటే ఎంత వచ్చింది అండి మాట్లాడేటమ్మా ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది అది 414630 25 by 271 into 271 into 414630 ఏమండి మైనస్ 225 ఏమండి ఇది సింప్లిఫై చేస్తే 25 ఇంటూ ఇది ఎంత వస్తుంది అప్పుడు 414450 బై 271 into 271 ఏమంటే ఇప్పుడు దీనికి లాగర్థం చూడండి ఇప్పుడు
మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో వెనక్కి ఇచ్చేస్తుంటే బాధ లేకుండా. చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే దీనికి లాగర్థం అప్లై చేసాం అనుకోండి, ఇది ఏ ఫామ్ లో ఉంది? లాగ్ ఏబి ఫామ్ లో లేదు. లాగ్ ఏబి ఫామ్ లో లేదు. లాగ్ అప్లై చేస్తే లాగ్ ఏబి ఫామ్ లో ఉందా లేదా? అది 2 టర్మ్స్ యొక్క మల్టిప్లికేషన్ కదా అది. అంటే లాగ్ ఏబి ఫార్ములా ఏంటి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అంటే ఇక్కడ ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఉందో మనం ఏం చేయాలంటే లాగ్ ఆఫ్ 25 ఫైండ్ అవుట్ చేయాలి, లాగర్థం వాల్యూ చూడాలి. అలాగే దీనికి కూడా లాగర్థం చూడాలి. ఆ రెండు ఏం చేయాలంటే యాడ్ చేయాలి, ఎందుకంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కాబట్టి. అంటే లాగ్ 25 ప్లస్ లాగ్ 414 కాబట్టి. తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు యాడ్ చేస్తాం కదా, లాగర్థం వాల్యూ సమ్ వాల్యూ వస్తుంది. అలాగే డినామినేటర్లో ఉన్న వాల్యూస్ కూడా మల్టిప్లికేషన్ ఉంది మధ్యలో, దీనిలాగా చూసి, లేదంటే రెండు ఒకటే సేమ్ టర్మ్స్ కాబట్టి. లాగ్ ఏ స్క్వేర్ అంటే ఏం రాస్తాం? 2 లాగ్ ఏ రాస్తామా? అలాగే 271 హోల్ స్క్వేర్ కి లాగ్ అప్లై చేస్తే 2 లాగ్ 271 వస్తుంది. కాబట్టి లాగ్ 271 చూసి దాన్ని 2తో మల్టిప్లై చేసుకుంటే వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇంతకు ముందు యాడ్ చేసిన వాల్యూని తీసేసి వచ్చిన దానికి యాంటీ లాగర్థం చూస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఏమంటే ఇప్పుడు లాగర్థం చూసి చెప్పండి నాకు. ఇంకో విషయం, ఇక్కడ 25 ఉంది కదా, 25 నేను తీసుకున్నాను. 414 ఉంది. ఎప్పుడైనా లాగర్థం చూసేటప్పుడు మనం 4 డిజిట్స్ కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ నెంబర్ అయినా సరే. లాగర్థం మాక్సిమం మనం చూడగలిగిన నెంబర్స్ ఏంటి అంటే 4 డిజిట్స్ మనం చూడగలం. కాబట్టి ఆ అడ్జస్ట్ చేసుకోవడం కూడా మీకు ఏమని చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ని డిజిట్ని తీసేయాలనుకుంటే దాని ముందు నెంబర్కి 1 యాడ్ చేసి తీసేయాలి. అది కూడా ఎప్పుడు 1 యాడ్ చేయాలి? ఆ నెంబర్ 5 ఆర్ మోర్ దెన్ 5 అయితే కనుక ముందు నెంబర్కి 1 ముందు డిజిట్ 1 యాడ్ చేసి తీసేయాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి ముందు దానికి 1 యాడ్ చేయండి, ఇది తీసేయండి. లాగర్థం చూసేటప్పుడు మాత్రమే. తర్వాత అలాగే ఇక్కడ 1 పెడతాం. 1 పెట్టిన తర్వాత 1 అనేది 5 కన్నా తక్కువ కాబట్టి ముందు నెంబర్కి ఇంకేం యాడ్ చేయక్కలేదు, తీసి పడేచ్చు. అంటే నాకు ఏం మిగులుతుంది అంటే 4144 మిగులుతుంది. అర్థమవుతుందా? అదమ్మ విషయం. కాబట్టి ఇప్పుడు చూడండి, అది ఇంకొక విషయం. ఇప్పుడు ఇది నెంబర్ యాస్టీస్ గా తీసేసుకుంటాను నేను, తీసుకోవడం అయితే. కానీ లాగర్థం చూసేటప్పుడు మాత్రం అలా చూస్తాను, ఎందుకంటే ఇక్కడ ఇలా యాస్టీస్ గా తీసుకోవడానికి కారణం ఏంటంటే పాయింట్లో తేడా వచ్చేస్తుంది. లేకపోతే చూడండి, ఇది ఎన్ని డిజిట్ నెంబర్? 2 డిజిట్ నెంబర్. కాబట్టి ఆ 2 డిజిట్ నెంబర్ కాబట్టి అందులో ఒకటి తగ్గించండి, 1 పాయింట్ పెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ అంటారు. ఏమండి, ఒక నెంబర్ యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూ కావాలంటే అది ఎన్ని డిజిట్ నెంబర్ చూసుకుని ఆ నెంబర్ నుంచి 1 తగ్గించేస్తే అది దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అవుతుంది. అర్థమైందా? అదమ్మ విషయం. తర్వాత మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ కావాలంటే ఇది ఎన్ని డిజిట్ నెంబర్? ఇది 6. కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్, ఈసారి నేను లాగర్థం చూడాలంటే మినిమం 4 డిజిట్స్ ఉండాలన్నాను. ఇక్కడ ఉన్నాయా 4ను? లేదు సార్. అప్పుడు ఏం చేయాలంటే 25ని 0లో చూసి అక్కడ మీన్ డిఫరెన్స్ అని చెప్పి పక్కన ఒక టేబుల్ ఉంటుంది, ఆ మీన్ డిఫరెన్స్ కలపాలి. 0 వాల్యూ ఎంత వచ్చిందో. బుచ్చిరాజు చూడు ఒకసారి, లేదంటే ఒకసారి అలా బుక్ పెట్టు, నేను చెప్తాను, మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏంటని. చూసుకోండి. దట్ ఈక్వల్ టు 141. ఇదేంటిది? సిగ్మా స్క్వేర్. 141 ఇయర్స్. ఆడు ఏమి ఇచ్చాడు? ఇయర్స్ కాబట్టి ఇయర్స్. నెక్స్ట్, తర్వాత ఈసారి వేరియన్స్ వచ్చింది. మరి మీన్ కూడా అడిగాడు కదా వాడు క్వశ్చన్లోను. మీన్ అడగలేదా? మరి మీన్ ఫార్ములా ఏంటి? మీన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ ఇంటూ హెచ్ చెప్పుకున్నావా? కాబట్టి ఆ ఫార్ములా కూడా అప్లై చేసి చేద్దాం. చూడండి, అయితే ముందు ఈసారి మీన్ ఫైండ్ అవుట్ చేసాను. మీరు రాసుకునేటప్పుడు మీన్ రాసుకోండి ముందు. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వైఐ అనాల్సి వస్తుంది ఇక్కడ. లేకపోతే పని చేయండి, ఇక్కడ శుభ్రంగా ఇది డిఐ అని రాసేసుకోండి. లేకపోతే మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. మనం ఆల్రెడీ మీన్ డివియేషన్ అబౌట్ మీన్ లో
స్టెప్ డీవియేషన్ మెథడ్ లో ఏం చేస్తాం, డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అని దీనికే రాసాం. కాబట్టి ఇంక వైఐ అని కొత్తగా ఇంకోటి తీసుకొచ్చుకునే కన్నా డిఐ అని రాసుకుంటే అక్కడ అదే ఉంటుంది, ఇక్కడ ఇదే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయిపోవడం తప్ప ఏముండదు. నేను చెప్పింది అర్థమైంది మీకు తెలుగులో అని చెప్తున్నాను. అర్థమైంది. అది డిఐ అని రాసేసుకోండి అమ్మా అని చెప్తున్నాను నేను. అక్కడ డిఐ అని రాసుకుంటారు, ఇక్కడ డిఐనే రాసుకుంటారు. ఫార్ములాలు ఇవన్నీ మార్చుకోండి అయితే. మరి ఏమా ఇంకా రాయలేదు కదా మీరు నోట్స్ లోను? రాశారు అయ్యో. అది ఇంకా అలా ఉంచండి, పర్లేదు, నష్టమే లేదు. ఇలా రాద్దాం. సిగ్మా ఎఫ్ఐ వైఐ బై ఎన్ ఇంటూ క్యాపిటల్ హెచ్ అన్నాం కదా అక్కడ, అంతే. ఏ అంటే ఎంత, ఎస్యూమ్డ్ మీన్ ఎంత, 55 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై ఎంత వచ్చిందమ్మా, -15 -15 బై ఎన్ ఎంత, 542 హెచ్ ఎంత 10 ఏగా. ఇప్పుడు చూడండి, 2 5 సార్ 271 సార్, ప్లస్ ఇంటూ మైనస్, -55 - 75 బై 271. ఇది మనం కాలిక్యులేట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి దట్ ఈక్వల్స్ 55 చూడండి 75 లో 271 పోతుందా? నో సార్. 0 పాయింట్ పెట్టుకోండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 750 అవుతుంది. 750 లో 271 ఎన్నిసార్లు పోతుంది, 2 సార్లేగా, అంతేనా? చూడండి, అంటే 2 సార్లు 271 చేస్తే ఎంత వస్తుంది, 542 ఏనా? 750 లోంచి 542 తీసేయాలి. 50 లోంచి 42 తీసేస్తే ఎంత, 8 ఏనా? 750 లోంచి 542 తీసేస్తే 8 అంటే 208 208. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇంకో 0 వస్తుంది. 208 0 2080 2080 లో 271 ఎన్నిసార్లు పోతుంది, 2080 6 టైమ్స్ చూడండి. 2080 6 టైమ్స్ చూడండి. 6 2 0 12 6 7 0 42 6 కాదు 7 టైమ్స్ పోద్ది 2080 లో. 7 చూడండి, 7 2 0 14 అంటే 1400. 7 7 0 ఎంతమ్మా, 49 490 497 497 ఇదేమో 1400 1847 1847 అవుతుంది. 497 ఏమో కదా, 1897 అవుతుంది. ఏమండి మనకి ఇందాక ఎంత వచ్చింది, 2080 వచ్చింది. 1897 తీసేయండి, 10లోంచి 3 తీసేస్తే 7 టైమ్స్ 7 టైమ్స్ 3. ఇక్కడేమో 17 లోంచి 9 తీసేస్తే 8. ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 9 ఉంటుంది. 9 లోంచి 8 తీస్తే 183 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. ఈసారి 271 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ చూడండి. 6 2 0 1200 6 7 0 42 1600 1626 వస్తుంది అంతే. 10లోంచి తీస్తే 4, ఇదేమో 0, ఇది 2 అంతే. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 6 టైమ్స్ వచ్చింది. అవునా? ఇది అప్రాక్సిమేట్ గా 2 డిజిట్స్ మనం కరెక్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ చేస్తే 55 - 0.28 అవుతుంది. ఎందుకంటే ఇది మన 5 కన్నా ఎక్కువ కదా, కాబట్టి ఇందులో తీసేయండి, 28 తీసేయండి. జనరల్ గా మాట్లాడితే ఇది 5400 అనుకోండి. 100 లోంచి 28 తీసేస్తే ఎంత, 72 అయినా. కాబట్టి 54.72 వచ్చిందండి అప్రాక్సిమేట్లీ. ఇచ్చాడా ఆన్సర్? ఇచ్చారు సార్. ఇయర్స్ అంతే, దీని గొడవ అయింది. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మన మిగిలిన క్వశ్చన్ చేద్దాం. చూడండి, ముందు ఎగ్జాంపుల్ లో చెప్పేస్తాను, తర్వాత ఎక్సైజ్ లో చెప్తానే. అమ్మ హోంవర్క్ చేసేద్దరు కానీ లేకపోతే ఎక్సైజ్ లో చెప్పేస్తాను నేను. మళ్ళీ ఈరోజు అనుకున్నది ఆగిపోద్ది. సరే చూడండి, ఇక్కడ ఇందులో మీకు ఎన్నో క్వశ్చన్ చెప్పాలి నేను. ఇందులో మీకు ఏ క్వశ్చన్స్ చెప్పాలి నేను,
థర్డ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ తీసి పడేసాడండి. ఎందుకంటే కోషెంట్ ఆఫ్ వేరియేషన్ అన్న టాపికే లేదు మీకు. కాబట్టి మీకు ఎగ్జాంపుల్లో కూడా మీకు ఏవైతే చెప్పాను నేను అవి తప్ప మీకు ఇంకా వేరే అయితే ఏం లేవు. కొన్ని ఉన్నాయి, అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మీకు సెకండ్ క్వశ్చన్ చెప్పాలి నేను. థర్డ్ క్వశ్చన్ తీసి పడేశాడు. ఫోర్త్ చెప్పాలి, ఫిఫ్త్ చెప్పాలి, అంతే ఎక్సైజ్ సంబంధించి. చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడంటే వాడు ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్న టాపిక్కే తీసి పడేశాడు. కాబట్టి ఆ సెకండ్ క్వశ్చన్ కూడా వదిలేండి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎక్సైజ్ 8Aలో థర్డ్ రోమన్లో ఫోర్త్ సొల్యూషన్ చూడండి ఒకసారి. వాడు ఏమన్నాడు, ద మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 4.4 అన్నాడు. దేర్ వేరియన్స్ ఈజ్ 8.24 అన్నాడు. ఇఫ్ 3 అబ్జర్వేషన్స్ ఆర్ 1, 2 and 6 అన్నాడు. ఫైండ్ ద అదర్ 2 అబ్జర్వేషన్స్ అంటాడు. ఆడ ఆ బాధ అంతా ఏంటి చెప్పండి. మొత్తం 5 అబ్జర్వేషన్ సంబంధించిన మీడ్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు. అయితే ఏం అడుగుతున్నాడు వాడు, 3 అబ్జర్వేషన్స్ ఇచ్చేసాడు. మిగిలిన 2 ఇవ్వకుండా వాటి వాల్యూస్ అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అబ్జర్వేషన్స్ ఏంటో అడుగుతున్నాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ 1, 2, 6, x, y be the 5 observations. లేదా let the 5 observations be అని కూడా రాసుకోవచ్చు. 5 observations. ఏమండి? ఇప్పుడు అబ్జర్వేషన్స్ అన్న తర్వాత నెక్స్ట్ వాడు ఇచ్చిన హింట్ రాద్దాం. వాడు ఏమి ఇచ్చాడు, మీన్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 4.4 అన్నాడు కదా. గివెన్ మీన్ ఈక్వల్ టు 4.4 అన్నాడు. మరి మీన్ అంటే ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. కాబట్టి 1 + 2 + 6 + x + y బై మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ 5 ఈక్వల్ టు 4.4. దట్ ఇంప్లైస్ ఈ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది ఏమవుతుంది, 13, అది 8 అవుతుందా, 9 అవుతుందా. 9 + x + y ఈక్వల్ టు 5 4s are 20, 22 అవుతుందమ్మా ఇది. ఇప్పుడు x + y ఈక్వల్ టు 22 - 9 అంటే ఎంత అవుతుందమ్మా, 13 అవుతుందా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈసారి మళ్ళీ వాడు ఇంకో హింట్ ఇచ్చాడు. గివెన్ వేరియన్స్ σ² ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 8.24 అని ఇచ్చాడు. మరి σ² అంటే ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా mod x minus x bar by small m. అయితే ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, అదేంటో చెప్తాను చూడండి. సిగ్మా xi² by n మైనస్ x² అని చెప్పి కూడా ఉంటుంది. x² ఈక్వల్ టు 8.24. ఇది కూడా వేరియన్స్ కి ఫార్ములా. ఇది ఎలా వస్తుందో చెప్తాను, గుర్తుపెట్టుకోండి చెప్తాను. నెక్స్ట్ సిగ్మా xi² అంటే ఏంటి దాని అర్థం, ఈ వీటినన్నింటినీ స్క్వేర్ చేసి సమ్ చేయమనేగా. చూడండి 1² + 2² + 6² + x² + y² బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అంటే 5 మైనస్ x బార్ అంటే మీన్ ఎంత 4.4 ఈక్వల్ టు 8.24 అమ్మా. ఇప్పుడు దీని నుండి ఇది యాడ్ చేస్తే 36, 40, 41 + x² + y² బై 5 ఈక్వల్ టు 8.24 ప్లస్ ఇది ఎంత అవుతుంది, 16, 1, 32, 33, 3, 19.36 వస్తుంది. అది అంతే, చూసుకోకర్లేదు. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 41 + x² + y² ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది యాడ్ చేస్తేని బై 5 ఈక్వల్ టు ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 36, 24 అంటే 60, 18, 27, 27.6 వస్తుంది. అది ఏమండి. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 41 + x² + y² ఈక్వల్ టు ఏమని వస్తుంది, 5తో మల్టిప్లై చేస్తే 5 27 ఎంత 105 అంటే 108 వస్తుందమ్మా. ఇది 5 27 ఎంత 135 అంటే 138 వస్తుంది. దీని నుండి x² + y² ఈక్వల్ టు 138 - 41, 8లో 1 తీస్తే 7, 97 వస్తుందమ్మా. ఏమండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే దీని నుండి
ఇలా రాద్దాం. x ఈక్వల్ టు y మైనస్ 13 మైనస్ y అని రాసుకోవచ్చుగా, లేదా y ఈక్వల్ టు 13 మైనస్ x అని రాసుకోవచ్చుగా. కాబట్టి ఇక్కడ రాద్దాం y ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఈక్వేషన్ 1 అందాం. ఇది వద్దు, ఇదే అందాం. 13 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 19/7 ఫ్రమ్ 1. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 169 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 26x మైనస్ 97 ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ మైనస్ 26x 9 లోంచి 7 తీసేస్తే 2, 16 లోంచి 9 తీసేస్తే ఎంత 7. 2తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 36 ఈక్వల్ టు 0. 9 4 0, 9 4 వస్తుంది ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 4x ప్లస్ 36 ఈక్వల్ టు 0. దీన్ని మనం 9 4 0 కింద రాస్తే అది రాసాం కదా ఆల్రెడీ. ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 9 4 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. అంటే దీని నుండి ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 4 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 9. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 దెన్ y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13 మైనస్ x అంటే 13 మైనస్ 4 ఈక్వల్ టు 9 అవుతుంది. ఇఫ్ x ఈక్వల్ టు 9 దెన్ మీరు స్టెప్ వైజ్ రాసుకోండి. ఇది y ఈక్వల్ టు 13 మైనస్ 9 ఈక్వల్ టు 4 అవుతుంది. దేర్ ఫోర్ ద రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ సార్, ద రిక్వైర్డ్ 2 అబ్జర్వేషన్స్ సార్, రిక్వైర్డ్ 2 అబ్జర్వేషన్స్ సార్. 4, 9 వచ్చిందండి ఆన్సర్. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. The arithmetic mean given. ఇక్కడ నేను అబ్జర్వేషన్స్ అయ్యాను తీసుకుని జాగ్రత్తగా చూడండి. ద మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 43 అని ఇచ్చాడు. అవునా? మీన్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే కదా. దట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ బై 9 ఈక్వల్ టు 43. దట్ ఇంప్లైస్ సమ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మీకు ఇలా రాయడం ఇష్టం లేకపోతే x1 x2 x3 అండ్ సో ఆన్ xn x9 అని చెప్పి అనుకోవడం. ఇంకా 9తో మల్టిప్లై చేయండి. 9 43 ఎంత అండి? 4 9 36 360 387. Yes, sir. అలా ఉంచండి చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు వాడు? ఇఫ్ అన్ ఐటమ్ ఆఫ్ వాల్యూ 63 ఈజ్ యాడెడ్. ఒకవేళ 63 అనే ఐటమ్ కనుక యాడ్ చేస్తే అప్పుడు ఆ కొత్తగా వచ్చే సెట్కి మీను స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీన్ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ 63 దీనికి యాడ్ చేస్తాం అనుకోండి, 10 ఐటమ్స్ యొక్క టోటల్ వచ్చేది. అప్పుడు బై 10 చేస్తే మీన్ వచ్చేదే. సమ్ ఆఫ్ ఇఫ్ 63 is added, then sum of 10 items, 10 observations equal to ఏమవుతుంది మనకి? 387 ప్లస్ 63 ఎంత అవుతుందమ్మా? 460 ఏనా? Yes, sir. కాబట్టి సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది? మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 460 బై 10 46 వస్తుంది. నెక్స్ట్ తర్వాత వేరియన్స్ ఇచ్చాడు వాడు. గివెన్ వేరియన్స్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. వేరియన్స్ కాదు, ఇస్తారు స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్ కరెక్ట్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు.
ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే నాకు ఏమొస్తుంది? వేరియన్స్ కదా వస్తుంది. Yes, sir. స్టాండర్డ్ డివియేషన్ అంటే సిగ్మా అమ్మ, వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేర్ అమ్మ. దట్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 వస్తుందమ్మా. ఓకేనా? వేరియన్స్ వచ్చింది నాకు ఇక్కడ 10కి నచ్చి 9కి. ఇప్పుడు ఈసారి 10 అబ్జర్వేషన్స్ కి నాకు వేరియన్స్ కావాలి, అవునా? మరి వేరియన్స్ అంటే ఫార్ములా ఏంటి చెప్పండి నాకు. Sigma x minus x bar whole square by small n. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేయకూడదు. సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్ అనే ఫార్ములా అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ బై 10 కదా. సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్ కదా. xi స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి? అబ్జర్వేషన్స్ స్క్వేర్ చేసి సమ్ చేయమనే కదా. Yes, sir. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ sum of the squares of 10 observations by 10 minus mean of 10 observations equal to 25 kada. That implies sum of the squares of 10 observations అది 100 కదే, 10 అబ్జర్వేషన్స్ చూసుకోండి బై 10 ఈక్వల్ 10 మైనస్ మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఎంత? 46. ఇది ఎక్స్ బార్ స్క్వేర్ ఏమో కదా ఫార్ములా, మైనస్ 46 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 observations equal to 10 equal to 25 plus 46 whole square అవుతుందండి. 46 whole square అంటే 2116 వస్తుంది. ఏమండి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 observations ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది? 10 ఇంటూ లేదంటే బై 10 ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది? ఇది యాడ్ చేస్తే నీ 16 25 అంటే 41 అమ్మా. 2141 వస్తుందమ్మా. వేరియన్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ కావాలంటే ఫార్ములా ఏమవుతుంది? సిగ్మా i ఈక్వల్ టు 1 to 10, అదే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ బై 10 మైనస్ మీన్ స్క్వేర్ కదా అవుతుంది. వేరియన్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ బై 10 మైనస్ ఇదేంటిది ఇలా వచ్చింది? ఇలా రాదు. మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ వచ్చేసింది. వాడు అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ బై 10 సిగ్మా x స్క్వేర్ బై మైనస్ x బార్ స్క్వేర్ ఎంతకి ఏం అడిగాడు? స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. ఈ వాల్యూ మనకు వచ్చేసింది.